నేను కొత్త దోస ప్యాన్ కొన్నాను. అదేంటి దోస ప్యాన్‌కి కూడా వీడియో అవసరమా అంటారా? అవసరమే. నేనిప్పుడు మీకొక టిప్ చెప్తాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇండియాకెళ్ళినప్పుడు ఇదిగో ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తెచ్చుకున్నా. ఇది ఎంతుందో తెలుసా వెయిట్ 3.5 to 4 కేజీ ఉంది. అండ్ కాస్ట్ కూడా అరౌండ్ నాకు 2000 పడిందనమాట. ఇంత బాగుంది ప్రాబ్లమ్ ఏంటి అనుకుంటున్నారా? దీంట్లో ఏం కంప్లెయింట్స్ లేవబ్బా! అంత బావుంటది. ప్రాబ్లమ్ వచ్చి హ్యాండిల్స్ లేవనమాట దీనికి. ఈ 2 ఇలా ఉన్నాయి కదా! ఒక బర్నర్ నుంచి ఒక బర్నర్‌కి మూవ్ చేయాలంటే చాలా కష్టము. చల్లారేదాకా మార్చలేమనమాట. వెయిట్ కూడా ఎక్కువుంటది కాబట్టి. సో, ఇప్పుడు నేనిక్కడ అమెజాన్‌లో ఇంకొక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నా. చూసారా? ఇది హ్యాండిల్ ఉంది అండ్ చిన్న సైజ్ కూడా. ఇది అంత గేజ్ లేదు దానిలాగా. $20కి వచ్చిందనమాట. బట్ ఇది కూడా ఆల్మోస్ట్ 1.5 to 2 కేజీస్ మధ్యలో ఉంది. సో నా టిప్ ఏంటంటే ఎప్పుడు దోస ప్యాన్ కొన్నా సరే మీరు ఇదిగో ఈ హ్యాండిల్ ఉన్నవే తీసుకోండి. ఎంత మంచి బ్రాండ్ అయినా నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటే ఇసిరి పడేసేయండి. మొత్తానికి మీకు నా టిప్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.